అందరికీ నమస్కారం. లింగాపూర్ గ్రామ పంచాయతీ పురాతనమైన గ్రామ పంచాయతీ. 5 సంవత్సరాల క్రితం లింగాపూర్ గ్రామానికి నన్ను సర్పంచ్గా ఇక్కడ పబ్లిక్ ఎన్నుకోవడం జరిగింది. 4 హ్యాబిటేషన్స్తో ఒక లింగాపూర్ గ్రామ పంచాయతీగా ఉండేది. ఈ 4 గ్రామాలని సస్యశ్యామలంగా తీర్చిదిద్దడంతో పాటు ఇక్కడ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం చేయడం జరిగింది. సీసీ రోడ్లు, డ్రైనేజీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మన అడికేశ్ లింగమయ్య ఆలయము మా ఆలయ ప్రత్యేకత దేవాలయము. ఆలయాన్ని కూడా దాతలతో 3.5 కోట్ల చందాల వసూలు చేసి చందాల ద్వారా ఆలయ నిర్మాణం చేయడం కూడా జరిగింది. అయితే నేడు కాలక్రమేణా ఇక్కడ 4 గ్రామాలు మెయింటెనెన్స్ ఇబ్బంది అవుతుందని ఎమ్మెల్యే గారిని సంప్రదించగా ఆయన రెండు గ్రామాలుగా విభజించి లింగాపూర్ బర్దిపూర్ని ఒక గ్రామ పంచాయతీగా, ఎస్ఆర్ కాలనీ గన్నారంని ఒక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్ఆర్ కాలనీ గ్రామ పంచాయతీ పరిధిలో ఇప్పుడు నేను ఒక ఓటర్గా నమోదై ఉన్నాను. ఇక్కడ గ్రామస్తులు గతంలో లాగే ఇంకా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నన్ను ఈ సంవత్సరం సర్పంచ్ అభ్యర్థిగా బలపరచడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎస్ఆర్ కాలనీలో అంత దళితులు, పేదవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ అందరికీ ఇళ్ళ రిక్వైర్మెంట్ ఉన్నది. సీసీ రోడ్లు, డ్రైనేజీలు అయితే మ్యాక్సిమం కంప్లీట్ అయినాయి. ఈ అవకాశం పబ్లిక్ ఇచ్చారు కాబట్టి ఇంకా మంచిగా గ్రామాన్ని అభివృద్ధి చెందిస్తానని, గ్రామంలో ఉన్న ప్రజలందరికీ అన్ని వేళలా తోడుండి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళ హాస్పిటల్ విషయాన్ని కానీ వాళ్ళ ఏ విషయాన్ని కానీ ప్రతి సెకండ్ వాళ్ళకి తోడుండి వాళ్ళ ఇంటి బిడ్డలాగా నేను ముందుకు నడిపిస్తూ ఈ గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని కోరుకుంటున్నాను. ఎస్ఆర్ కాలనీ గ్రామ పంచాయతీ నుంచి 4 అభ్యర్థులు పోటీ చేయగా 4 2 విడ్డ్రా కావడం జరిగింది. ఇద్దరికి ఒకటి నేను అనగా దేగం హనుమంతు నాకు ఉంగరం గుర్తు రాగా, ఇంకొక నా ప్రతిపక్ష అభ్యర్థికి కత్తెర గుర్తు రావడం జరిగింది. ప్రజలు ఈ అవకాశాన్ని మళ్ళీ నాకు ఇచ్చి నన్ను గెలిపిస్తే, వారికి ఉంగరం గుర్తు కోటేసి గెలిపిస్తే వారికి ఇంకా అభివృద్ధి చెందిస్తానని మీడియా ముఖంగా తెలియజేస్తుంది. ఉంగరం గుర్తుకు తప్పకుండా గెలిపించేస్తాం. మెజార్టీ ఉంది సార్, 40 ఓట్లు మెజార్టీ వస్తుంది. 250 ఓట్లు ఉన్నాయి సార్. నమస్కారం. మా బేగం హనుమంతు సర్పంచ్ చేసిండు, గ్రామంలో బాగా డెవలప్ చేసిండు. ఇప్పుడు మళ్ళా ప్రజలే ఎన్నుకొని మళ్ళీ పెట్టిండు. ఇప్పుడు గెలిపిస్తే మా గన్నారం గ్రామ ప్రజలకు కొన్ని ఇండ్లు కావాలి ఎస్ఆర్ కాలనీ అనే ఉద్దేశంతో ప్రజలే పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఉంగరం గుర్తు కొట్టేసి గెలిపించుకుంటాం. మళ్ళీ కొద్దిగా డెవలప్ చేసుకోవాలని మా కొత్త పంచాయతీ అయింది కాబట్టి ఈ సర్పంచ్తోనే డెవలప్ అవుతుంది అన్న ఉద్దేశంతో మేము సర్పంచ్ని గెలిపించుకుంటాం.